Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 24 verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. He shall send his angel before thee. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. Genesis 24 is a very important chapter. ఆదికాండం 24వ అధ్యాయం ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయమే. And it is often read chapter because of the wonderful truths that are pregnated in it. మరి ఇందులో అనేకమైనటువంటి సత్యాలు ఉన్న కారణాన్ని బట్టి తరచుగా అనేకసార్లు ఈ అధ్యాయం చదువుకుంటుంటాం. And also it is the longest chapter in the book of Genesis with 67 verses. అంతేకాకుండా ఆదికాండంలోనే 67 వచనాలు కలిగినటువంటి ఒక పొడవాటి అధ్యాయం ఇది. This chapter starts with the faithfulness of God in blessing Abraham in every way. ఈ అధ్యాయము దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ దేవుని యొక్క నమ్మకత్వంతో ఇది ఆరంభించబడుతుంది. And it speaks of Abraham's burden to provide a right wife to his son Isaac. మరియు ఈ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని ఇస్సాకు కొరకు ఒక సరియైన భార్యను తీసుకొని రావాలి అనే దాని గురించి రాయబడింది. It speaks of the faithfulness of Abraham's trustworthy servant in shouldering this responsibility. మరి ఈ బాధ్యతని భరించడానికి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి నమ్మదగినటువంటి పనివాడు మీద ఆ బాధ్యత ఉండింది. దాని గురించి కూడా మాట్లాడతాం. It is a marriage chapter. ఇది వివాహం యొక్క అధ్యాయం. Also, ఇంకా మనం చూస్తాం. beautiful comparisons can be made in relation to the New Testament church with the marriage of Isaac. మరి ఇస్సాకు యొక్క వివాహానికి కొత్త నిబంధనలో సంఘానికి ఉన్నటువంటి అనేకమైన ఎంతో చక్కని సరిపోలికలు కనబడుతున్నాయి. Abraham can be compared with God the Father. అబ్రహాము ఇక్కడ తండ్రి అయిన దేవునితో పోల్చుకొని మనం చూడొచ్చు. Isaac God the Son. ఇస్సాకుని కుమారుడైన దేవునితో The పోల్చుకోవచ్చు. servant of Abraham with God the Holy Spirit. అబ్రహాము యొక్క సేవకుడు పనివాడిని పరిశుద్ధాత్మ దేవుడితో పోల్చుకోవచ్చు. And Rebecca with the church. రిబకాని సంఘముతో పోల్చుకోవచ్చు. Yeah, we can see the principles of successful marriage in this chapter. ఈ అధ్యాయంలో విజయవంతమైనటువంటి వైవాహిక జీవితానికి నియమాలు ఏమిటియో కూడా మనం చూడొచ్చు. They begin with Abraham's decision of not intending Isaac to marry anyone from Canaan. ఇవి అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు కానానులో మరి ఆ స్త్రీతో కూడా వివాహం కాకూడదు అనే మాటలతో ఆ తీర్మానంతో ఆరంభించబడింది. Why? ఎందుకని? Canaanites are idolatrous people. ఈ కనానీయులు విగ్రహారాధికులు. A beautiful truth here is, ఇక్కడ ఉన్నటువంటి ఒక రమ్యమైన సత్యం ఏంటిదంటే, be careful in hearing. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. Abraham had been friendly and did business with the Canaanites. అబ్రహాము కనానీయులతో స్నేహభావంగా ఉంటున్నాడు, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కొనసాగించినాడు. But he did not want his new nation to become mixed with them. కానీ తన కొత్త జనాంగము తరము ఈ జాతితో అంటే కనానీయులతో కలిసిపోకూడదు అని ఆశించినాడు. This is how a New Testament Christian must live. ఇది కొత్త నిబంధన క్రైస్తవుడు ఈ విధంగా జీవించవలసింది. Though we are in the world, we are not of the world. మనము లోకంలో ఉన్నామే గాని లోక సంబంధులం కాదు. Our friendship is not with the world. మన స్నేహము లోకస్తులతో కాదు. We should not love the things of the world. ఈ లోక సంబంధమైన వాటిని మనం ప్రేమించకూడదు. Separation is a very important principle in Christian life. క్రైస్తవ జీవితంలో ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైన నియమం. The verse for our meditation today, ఈ దినము మన ధ్యానం కొరకైన వచనంలో, that is, he shall send his angel before thee. అనగా యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అన్నాడు. These words are faith-filled words. ఈ మాటలు విశ్వాసంతో నింపబడిన మాటలు. The words of the father of faith Abraham to his servant. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన పనివాడితో చెప్తున్న మాటలు ఇవి. Since Isaac would succeed Abraham as heir to the land of Canaan, ఇస్సాకు మరి కనాను దేశానికి తన తండ్రి దగ్గర వారసుడుగా ఉన్న and కారణంగా also he is going to become the ancestor of this promised nation. ఈ వాగ్దానం చేయబడినటువంటి ఈ జనాంగానికి ఈయన ఒక పితరుడుగా ఉండబోతున్నాడు So కాబట్టి Abraham required two things concerning him. ఆ దానికి సంబంధించి అబ్రహాము 2 విషయాలు కోరుతున్నాడు. Firstly, మొదటిది, he was not to leave Canaan. కానానుని విడిచిపెట్టకూడదు అన్నాడు. Secondly, రెండవది, he was not to marry one of the Canaanites. కనానీయులలో ఒకతేను కూడా వివాహం చేసుకోకూడదు అంటాడు. Because as all the Canaanites were under God's judgment. ఎందుకని కనానీయులందరూ కూడా దేవుని యొక్క తీర్పు క్రింద ఉన్నారు. So Abraham therefore entrusted the selection of bride for Isaac to his chief servant, probably Eliezer. కాబట్టి అబ్రహాము తన కుమారునికి భార్యను వెతికి తీసుకొని వచ్చే ఈ గురుతరమైనటువంటి ఈ బాధ్యత తన పెద్ద దాసుడు బహుశా ఎలియాజర్ అయి ఉంటాడు, అతనికి అప్పగించాడు. On a long journey to Padanaram in the northwestern Mesopotamia.
పద్దనారాముకి అంటే మెస్సపోతేమియా ఉత్తర భాగంకి వెళ్ళడానికి చాలా సుదీర్ఘమైనటువంటి ఆ ప్రయాణంలో Because Abraham's relatives were there. ఎందుకనగా అబ్రహాం యొక్క బంధు జనాంగం అక్కడ ఉన్నారు. Actually, we don't know whether the servant was Eliezer or not. అయితే వాస్తవానికి ఇక్కడ ఆ దాసుడు అనేవాడు ఎలియాజరా కాదా అన్న సంగతి మనకి స్పష్టంగా లేదు. But some Bible commenters say, అయితే కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తారు, by that time, if at all Eliezer was living, he would have become very old and his state of health won't allow him to carry such a mission. అప్పటికి ఒకవేళ ఆ సమయానికి ఎలియాజరే గాని బ్రతికి ఉంటే ఇంత పెద్ద ఈ బాధ్యత ఆయన భరించడానికి కొరకై సరిపోనివాడు బహువృద్ధుడై ఉంటాడు అని వ్యాఖ్యానకర్తలు చెప్తారు. But some other opinion అయితే మరికొంతమందికి అభిప్రాయం that ఏమిటిదంటే Eliezer was from Damascus. ఎలియాజర్ అనేవాడు దమస్కునకు చెందినవాడు. So therefore Abraham might have entrusted this job to his trustworthy chief servant to go to Damascus. కాబట్టి అబ్రహాము నమ్మకస్తుడైన పెద్ద దాసుడైనటువంటి ఈ ఎలియాజర్ కి దమస్కు సంబంధించిన వాడే కాబట్టి అతనికి ఈ బాధ్యతను అప్పగించి Yeah, ఉంటాడు. he knows the way and the difficulties of the way. ఆ మార్గం అంతా ఆయన తెలుసు, అక్కడ ఉన్న కష్టాలు ఏమిటో కూడా ఆయనకు తెలుసు కాబట్టి. Also, the servant was having the same attitude like his master Abraham. మరియు ఈ పెద్ద దాసుడైన వాడు తన యజమానుడైన అబ్రహాం యొక్క మనస్సు లాంటిదే ఇతనికి కూడా ఉంది. Abraham was a true worshipper of God. అబ్రహాము నిజమైనటువంటి ఆరాధకుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. Even when he was going to offer his only son Isaac as a burnt sacrifice on Mount Moriah, తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని మొరియా పర్వతం పైన దహన బలిగా అర్పించే విషయంలో కూడా Abraham told his servant that he is going to worship the Lord. అబ్రహాము తన సేవకుడితో ఆ మాట చెప్పినాడు, మేము వెళ్ళి ఆరాధన చేసి వస్తాం. So about this servant also, ఈ దాసుని గురించి కూడా in Genesis 24, ఆదికాండం 24 అధ్యాయంలో thrice it is written that he worshipped the Lord. 3 పర్యాయాలు రాయబడిన మాట ఏమిటంటే అతడు దేవునికి మొక్కెను, ఆరాధించెను. Dear ones, an important lesson. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. When we are entrusting any job to someone, మనం ఎవరికైనా గానీ ఏదైనా ఒక పని, ఒక బాధ్యతను you అప్పగిస్తున్నప్పుడు must be very careful in entrusting such a job to the right person. చూడండి, అలాంటి బాధ్యత మనం ఎవరికి అప్పగిస్తున్నామో అతడు సరి అయిన వ్యక్తి అయినా కాదా ముందు అది నిశ్చయపరచుకోవాలి. This is much true in the ministry. ఇది సేవలో, పరిచర్యలో ఎంతో సత్యం, ఇది వాస్తవం. ఇది This is what we see in the prime concerns of Abraham. ఇది అబ్రహాము యొక్క జీవితంలో ఇది ప్రధానమైన పట్టింపుగా చూస్తాం. Man of God Matthew Henry says, దైవజనుడు మాథ్యూ హెన్రీ గారు చెప్పిన మాట, Abraham had 3 main concerns here. ఇక్కడ అబ్రహామునకి 3 ప్రధానమైనటువంటి పట్టింపులు ఉన్నాయి. Number 1, మొదటిది, the care he took of the good son to get him married. We know that already 3 years ago Sarah died. తన కుమారునికి ఒక భార్యను తీసుకొని రావాలన్నటువంటి ఇది He is a good son. మంచి కుమారుడు. ఆయన తనకి భార్యను తీసుకొని వచ్చే విషయంలో కారణం ఏంటిదంటే 3 సంవత్సరాల క్రితమే భార్య చనిపోయింది, సారా చనిపోయింది. And secondly, రెండవది, the charge he gave to a good servant. ఒక మంచి దాసుడికి ఆయన బాధ్యతని ఇస్తున్నాడు. So he is a good son ఆయన మంచి కుమారుడు and giving to a good servant, ఒక మంచి దాసునికి ఆ పని అప్పగించినాడు. and he kept his confidence on a good God. మంచి దేవుడి పైన తన ఒక నమ్మిక ఉంచినాడు. So the words of verse 7 shows that మరి 7వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటలు ఏం చూపిస్తున్నాయంటే Abraham never doubted God. అబ్రహాము ఎన్నడూ కూడా దేవునిని He అనుమానించలేదు. believed that surely God will give success to him in this undertaking. నిశ్చయంగా దేవుడు ఈ బాధ్యతలో ఆయనకి విజయం ఇస్తాడు అని నమ్మినాడు. He remembered that God had wonderfully brought him out of the land of his nativity. దేవుడు తన స్వంత దేశం నుండి ఎంత అద్భుతమైన విధానంలో ఆయన బయటకు తీసుకుని వచ్చిన సంగతులు జ్ఞాపకం And he చేసుకున్నాడు. believed that God will take care of his promises and Isaac also. మరి దేవుడు తను వాగ్దానం చేసిన కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటాడని నమ్మినాడు. He also remembered the promise God had made and confirmed to him, and he would give Canaan to his seed. అతను కూడా దేవుడు తనకు చేసిన వాగ్దానము తన సంతతి వారికి ఆ కానానుని మరి స్వాస్థ్యంగా ఇస్తాడు అన్నటువంటి ఆ వాగ్దానం కూడా నమ్మినాడు ఆయన. Abraham believed that God will surely provide the right girl as the mother to the promised seed. దేవుడు నిశ్చయంగా వాగ్దానం చేయబడిన సంతానమునకు సరి అయిన తల్లిని దేవుడు ఇస్తాడు అని కూడా అబ్రహాం నమ్మినాడు. That's why Abraham was confident. అందుకనే అబ్రహాము ఎంత ధైర్యంగానే ఉన్నాడు. And what he said? ఏమన్నాడు ఆయన? God will send his angel before
before you. దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. Oh, what a wonderful chapter, brothers and sisters. సోదరి సోదరులారా, ఎంత అద్భుతమైన అధ్యాయం ఇది. So before I close, కాబట్టి నేను ముగించే ముందు an exhortation to our youngsters. మన యవనస్తులైన వారి యువతరానికి ఒక హెచ్చరిక. Dear young people, ప్రియమైన యవన బిడ్డలారా, please note the principle of Christian marriage here. క్రైస్తవ వివాహానికి సంబంధించిన నియమాలు ఏమిటో దయచేసి గమనించండి. Believer must marry another believer. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. Worldly wisdom would have led Abraham to seek a wife for his son among the families of Canaan, some big businessman. లోక జ్ఞానం చొప్పున చూస్తే అక్కడ కనాన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల మధ్యలో నుండి తన కుమారుడు ఇస్సాకుకి ఒక భార్యను వెతుక్కోవచ్చును. Abraham is a rich man. అబ్రహాము ధనవంతుడు, Only one son. ఒక్కడే కుమారుడు. And he can select another rich man from Canaan. కనాన్లో నుండి మరొక ధనిక కుటుంబం నుండి ఎన్నుకోవచ్చును. He can get a girl there. అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని And if రావచ్చు. he takes a girl from Canaan, కనానులో నుండి స్త్రీని గాని తెస్తే such an alliance would give him a firmer footing in that land. He will have more influence. అలాంటి సంబంధమే గాని అబ్రహాం తెచ్చుకుంటే ఆ దేశంలో మరింత పట్టు ఉంటది ఆయనకి. There may be many beautiful girls in Canaan. బహుశా కనాన్లో అందమైన అమ్మాయిలు ఎంతో మంది ఉండొచ్చు. Remember, గుర్తుంచుకోండి, in a godly life there is often a temptation to turn back for a little. దైవభక్తి గల జీవితంలో అనేక పర్యాలు వెనక్కి తిరిగేటువంటి శోధించబడే ప్రమాదం ఉంది. But true faith always points to implicit obedience. అది నిజమైనటువంటి విశ్వాసం అనేది ఉన్న బాటున ఎదురు చెప్పకుండా మనము లోబడేదానికి నడిపిస్తుంది. Therefore be prayerful and careful in choosing your life partner. కాబట్టి నీ జీవిత పాలి భాగస్తుల్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన పూర్వకంగా There ఉండాలి. is no concordance between a believer and an unbeliever. విశ్వాసికి అవిశ్వాసికి ఏమి జోడు లేదు. Don't come to any drastic conclusion if your eye is satisfied. ఒకవేళ నువ్వు చూసిన దాంతో తృప్తి పడ్డావంటే ఇంక నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇంకా Oh, she beautiful. అందంగా ఉన్నారు, My eye is satisfied. కాబట్టి నా కంటికి అయితే ఇంపుగానే Oh, ఉంది, there is తృప్తి no అయింది. girl so beautiful like her. ఇంత అందమైన అమ్మాయి ఇంకొక Oh, no లేదు, such handsome boy. అరే, అంత తెలివైనటువంటి అందమైనటువంటి అబ్బాయి లేడని. Don't come to drastic conclusions. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయానికి రాకూడదు. Wait on the Lord. దేవుని పైన ఆధారపడి కనిపెట్టి ఉండాలి. The Lord will guide you. దేవుడు నడిపిస్తాడు నిన్ను. He will send his angel before you. నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. Don't be in a hurry. తొందరపడద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the life of Abraham. దేవా, అబ్రహాము జీవితాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. We thank thee for the life of Eliezer. ఎలియాజరు జీవితాన్ని బట్టి కూడా వందనాలు Even the చెల్లిస్తున్నాం. obedient life of Isaac. ప్రభా, ఇస్సాకు యొక్క విధేయత గల జీవితాన్ని బట్టి కూడా వందనాలు. Wonderful principles we are learning. అద్భుతమైన నియమాలను నేర్చుకుంటున్నాం. When we entrust important jobs to anybody, we have to see the life of that person to whom we are entrusting. ఎవరికైనా ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యతను అప్పగిస్తుండగా అతని జీవితంలో ప్రభా అందుకు కలటువంటి ప్రభా మరి ఆ సంగతులు అవి ఉన్నాయా లేదా మేము జాగ్రత్తగా చూడాలి. Abraham is a worshipper. Eliezer is also a worshipper. అబ్రహాము ఆరాధికుడు, ఎలియాజరు కూడా ఆరాధికుడే. Many times we tell to Gentile people to see matches to our children. అనేక పర్యాయాలు పిల్లలకి సంబంధాలు చూసే విషయంలో అన్ని జనులకు చెప్తుంటాం చూడమని. And they will be, oh Lord, searching according to their own standards. దేవా, మరి వారు అనుకున్నటువంటి వారి స్థాయిలో వెతుకుతూ ఉంటారు. They do not know anything about the spiritual principles. ఆత్మ సంబంధమైన నియమాల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. Keep us free from these faults. ఓ దేవా, ఈ పొరపాట్లు చేయకుండా కాపాడండి. Oh Lord, help us to entrust that important jobs, oh Lord, to the right people. ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతల్ని సరి అయిన వ్యక్తులకి అప్పగించేదానికి సహాయం Even చేయండి. our youngsters who are hearing this message, they may take a decision to marry a believer only. యవనస్తులైన వారు ఈ వర్తమానం వింటున్న వారు కూడా ప్రభు ఒక విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకునే దానికి నిర్ణయించుకునేలాగానే సహాయం We are చేయండి. living in the days in which people are, oh Lord, searching to fill their pockets. ఓ దేవా, ఈ దినాల్లో ప్రభా వారికి బాగా డబ్బు దొరుకుతుందని ఆ దృష్టితో ప్రభా వారు వెతుకుతా ఉన్నారు. ఈ సంగతులు మేము చూస్తున్నాం. Help us, oh Lord, not to be satisfied when our eye is satisfied, our pocket is ఓ satisfied. దేవా, మేము చూచిన దానిని బట్టి తృప్తి పొందటం వలన మాకేదో బాగానే డబ్బు వస్తుందని అంతటా తృప్తి చెంది ఇట్లాంటి వాటితో సంబంధాలు చూడకుండా Help us to కాపాడండి. take the right decision. సరి అయిన నిర్ణయాలు తీసుకునేలాగానే సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.